కేసీఆర్ సర్కార్ జీవో 46తో విద్యార్థుల నోట్లో మట్టి కొట్టిందని ఫైర్ అయ్యారు నల్గొండ వరంగల్ ఖమ్మం ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న 16,000 ఓట్లలో ఒక్కటి కూడా తగ్గొద్దన్నారు. పట్టభద్రులకు ట్రాన్స్ఫర్లు గ్రూప్ ఉద్యోగాల పెంపుకు సంబంధించి త్వరలో నిర్ణయం తీసుకునేలా ప్రభుత్వాన్ని ఒప్పిస్తానన్నారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తలతో సమావేశమయ్యారు తీన్మార్ మల్లన్న. మీరు చూడొచ్చు, ఎంతో మంది పేద బిడ్డలను ఆదుకొని ఆపరేషన్లు చేయించి చదువులు చెప్పించి ఇండ్లు కట్టించి ఎన్నో కుటుంబాలను ఆదుకొని ఇలా విదేశాలలో కూడా చదివిపిస్తా ఉన్న పిల్లల్ని ఈ తుంగతుర్తి గడ్డకు నేను శిరస్సు వంచి నమస్కరించి చెప్తా ఉన్నా, అన్నా ఈ 16,000 ఓట్లలో ఒక్క ఓటు తగ్గినా అది మంచిది కాదు. ఈ తమ్ముడిని కూడా ఒక్క 27 తారీఖు వరకు ఒక్క ఓట్లను వదిలిపెట్టకుండా పట్టభద్రులను పట్టుకొని అలాగే నచ్చజెప్పి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే అనేకమైనటువంటి అంశాలను పట్టభద్రులకు నిరుద్యోగులకు ఉద్యోగస్తులకు చెప్పింది. 317 జీవో తీసుకొచ్చినోడు కేసీఆర్. జీవో నెంబర్ 46 తీసుకొచ్చి ఈ విద్యార్థుల నోట్లో మట్టి కొట్టి వాళ్ళకు ఉద్యోగాలను దూరం చేసిన దుర్మార్గుడు కేసీఆర్. ఇవాళ వాళ్ళు ఇంత దుర్మార్గం చేస్తే ఇదే కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో 317 జీవోలు సవరించి ఆ 46 జీవోలు కూడా రద్దు చేసి బాధితులకు న్యాయం చేస్తామనేటువంటి హామీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ ద్వారా ఈ పనులన్నీ చేయించే బాధ్యత తీన్మార్ మల్లన్నగా మా తమ్ముడు తీసుకుంటున్నాడని చెప్పి పట్టభద్రులకు మీరు తెలియజేయండి. అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినటువంటి డిఏల విషయంలో కానీ అలాగే ట్రాన్స్ఫర్ల విషయంలో కానీ జోనల్ సిస్టమ్ సవరించే విషయంలో కానీ డిఎస్సి గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టుల పెంపు విషయంలో కానీ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితమైనటువంటి ఒక ఆలోచనతో ఉంది. ఆ ఆలోచనను అతి త్వరలోనే ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నా. సోదరులారా, తీన్మార్ మల్లన్న గెలవాలేనేమో మీరంతా కోరుకుంటా ఉంటే ఆ కేటీ రామారావు ఏమో తీన్మార్ మల్లన్న మా రాజ్యాన్ని కూల్చేదాంట్లున్నాడు కాబట్టి అతను గెలవద్దని తిరుగుతా ఉన్నాడు. మరి మీ మల్లన్న గెలిచి అసెంబ్లీకి పోవన్నా ఓడిపోయి శ్మశానానికి పోవన్నా మీరే డిసైడ్ చేసుకోవాల్సిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా.